అందరికీ నమస్కారం. మనకి ఇక్కడ నెగెటివ్ కామెంట్స్ అయితే బాగా ఎక్కువైపోతున్నాయి. సో, చాలామంది అమ్మనబూతులు తిట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు ఏసీ సర్వీస్‌కి రూ. 2000 తీసుకుంటున్నావు అని అడిగే వాళ్ళకన్నా, ఎందుకు ఓపెన్ చేసి సర్వీస్ చేస్తున్నావు అని తిట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇందులో కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. ఒక్క విషయం నాకైతే చెప్పండి. ఎందుకని ఓపెన్ చేసి సర్వీసింగ్ చేయకూడదు? సో, ఇక్కడ మీరు చూస్తున్న ఏసీ బిగించి 2 సంవత్సరాలు మాత్రమే అయింది. మీకు తెలుసు కదా, మనం ఏసీ సర్వీసింగ్ చేయాలంటే అవుట్‌డోర్, ఇండోర్ కిందకి దింపేసి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తాం. ఆ ప్రాసెస్‌లో ఈ కంప్రెసర్ ఇలా ఉంది, మనకు తగిలింది. ఇదే వీడియో మీకు లాస్ట్ ఇయర్ కూడా ఒకటి చేసి పెట్టాను నేను. సో, ఈ కంప్రెసర్‌ని ఇలా చూడడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని మనం ఏదో ఆల్టరేషన్ చేసాం. కాబట్టి ఇంకొక 1 ఇయర్, 2 ఇయర్స్ అయితే నడుస్తుంది. ఇది ఓపెన్ చేయకుండా బ్యాక్ సర్వీస్ చేసేస్తే ఇది ఖచ్చితంగా ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో పోయేది మొత్తం. సో, అప్పుడు ఏమైతుంది, ఈ రూ. 2000 కన్నా ఇంకా ఎక్కువ అవుద్ది. సో, కస్టమర్స్ కూడా కొంతమంది మరీ కక్కుర్తిగా 500కి ఎవడో సర్వీస్ చేస్తున్నాడని చెప్పేసి ఆశపడకండి. ఎందుకంటే రూ. 500 సర్వీస్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను చూడండి. ఇకపోతే నన్ను తిట్టేవాళ్ళు ఎందుకంటే, మీకు ఒక నిజాన్ని చెప్పడం ఇంత పాపం అనే విషయం నాకైతే తెలియట్లేదు. సో, ఎందుకు తిడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకైతే బాగా తెలుసు, నేను చేసే పని 100% కరెక్ట్గా చేస్తున్నాను. నేను చేసిన పనికి నేను డబ్బులైతే తీసుకుంటున్నాను. సో, మీరు కూడా కరెక్ట్గా పని చేయండి, కరెక్ట్గా మీ డబ్బులు మీరు తీసుకోండి. అదే నేను చెప్పేది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అందరూ అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మీరు అనే మాటలకి మనం ఈ ఛానల్ నడపడం అవసరమా అని కూడా అనిపిస్తూ ఉంటుంది.